ఉదయకాల సమయంలో ప్రియులరా, పరిశుద్ధ పునరుద్ధాన దినమందు ప్రభువుని ఆరాధించుటకు, ప్రభువుని గణపరచుటకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో మనం ఇప్పుడే చదివాం. అపోస్తులైన పౌలు గారు కొలస్సీ సంఘానికి, అనగా కొలస్సులో ఉన్నటువంటి మరి విశ్వాసులకు, యేసు యొక్క రక్తంలో కడుగబడినటువంటి బిడ్డలకు ఆయన వ్రాసినటువంటి పత్రిక, పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్రాసినటువంటి పత్రికలో మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దరిదాపుగా మరి ఒక 9 లేదా 10 విషయాలు మనం ఈ యొక్క లేఖన భాగాల్లో మనం గమనించవచ్చు. 13వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అనేటువంటి మాట తెలియపరచబడతాం. అసలు ప్రభు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయంలోనికి మనం వచ్చినట్లయితే మొట్టమొదటిగా 15వ వచనాన్ని గమనిస్తాం ప్రియులరా. ఆయన అనగా యేసు ప్రభువారు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని యొక్క స్వరూపము. దేవుడు అదృశ్యుడు. ఏమండి, దేవుడిని కంటితో చూడలేం, స్పర్శించలేం. ఏమా వింటున్నారా? దేవుణ్ణి మనం కంటితో చూడలేము. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో తెలియపరచబడతా ఉంది. ఆయన ఏమై ఉన్నాయంట? మొట్టమొదటి విషయం చెప్పాలా, దేవుడు ఆత్మ. ఆత్మలో చూడొచ్చా? కళ్ళతో చూడలేము కదా. కంటికి కనిపించడం శరీరులకు మాత్రమే సాధ్యం. శరీరంలో ఉన్నవారే, వారిని మాత్రం చూడగలం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆత్మస్వరూపులను, శరీర సంబంధులను అందరినీ చూడగలడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో గమనిస్తున్నట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపము. దేవుడు అదృశ్యుడు, ఆయన కంటికి కనిపించడు. కంటికి కనిపించనటువంటి ఆయనను చూసేటట్టుగా ఒక శరీరాన్ని అమర్చుకొని ఈ లోకంలో దేవుణ్ణి దేవుడుగా కాక ఒక మనుష్యుని యొక్క రూపంలో చూపించాడు ఆయన. విటినండి నాన్న, ఇటు తిరుగు. దేవుణ్ణి మరి మనం చూడలేం కాబట్టి, దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాం కాబట్టి బైబిల్ చెప్పినట్లుగా, ఇప్పుడు అటువంటి అదృశ్య దేవుణ్ణి, కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి మరి కనిపించే ఏదో ఒక రూపంలో కాకుండా ఒక మనుష్యుని యొక్క రూపంలో మనుష్యులమైన మనకు అగపరుచుకున్నాడు. యేసుక్రీస్తుగా ఈ లోకంలో ప్రవేశించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అద్భుతమైన మాట రాయబడింది. ఏం రాయబడి ఉందండి? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆది యందు వాక్య రూపకంగా ఉన్నటువంటి దేవాతి దేవుడైన యేసయ్య, ఆది నుంచి ఉన్నటువంటి వాడు, అటువంటి వాడైనటువంటి ఆయన శరీరాన్ని ఏర్పాటు చేసుకొని మన కోసమే రక్తమాంసాలలో పాలివాడైనటువంటి వాడిగా వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈయన అదృశ్య దేవుణ్ణి చూపించాడు తన క్యారెక్టర్ ద్వారా, తన పనుల ద్వారా, తన యొక్క జీవితం ద్వారా. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యొక్క బాబు వెనక కూర్చున్న వాళ్ళు కూడా వింటూ చేయండి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, తెలియపరచబడతా ఉంది అదృశ్య దేవుని యొక్క స్వరూపం అండి యేసుక్రీస్తు ప్రభువారు. అంటే నిజంగా దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పాలి అంటే ఏమని చెప్పొచ్చాయా? మళ్ళీ దేవుడు ఆత్మ అంటున్నాను. కనిపించినటువంటి దేవుడు ఎలా ఉంటాడో మీరు చెప్పండి అని అంటే ఏం చెప్పొచ్చు మనం? ఏమా
యేసు ప్రభులాగా ఉంటాడండి. అదే చెప్పింది అక్కడ. అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఎవరంట? యేసు ప్రభువే. యేసు ప్రభువే అనమాట. ఇదిగో దేవుడు అంటే ఇది ఇలాగే ఉంటాడు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్ అనేటువంటి భక్తుడు, శిష్యుడు, అయ్యా ఒక్కసారి మాకు తండ్రిని కనబరుచానంటే ఏం చెప్పాడయ్యా సురేష్? ఒరే నాయన ఫిలిప్పు, ఇంతకాలం నువ్వు నాతో ఉండి ఆ మాత్రం గ్రహించలేదా? నేను తండ్రి ఏకమై ఉన్నాం, కలిసి ఉన్నాం. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. కాబట్టి అదృశ్య రూపిగా ఉన్నటువంటి పరలోక నివాసి అయినటువంటి దేవాతి దేవుడైనటువంటి తండ్రిని ఈ లోకంలో చూపించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చిన వాడే మన ప్రభు, మన రక్షకుడు. కాబట్టి యేసు ప్రభు వారు అదృశ్య దేవుని యొక్క స్వరూపము. రెండవది ప్రియమైన వాళ్ళరా, చూడండి 15వ వచనంలో తెలియపరచబడతా ఉంది. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టి మొత్తానికి కూడా ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? మొదటిగా ఉన్నవాడు, మొదటిగా ఉద్భవించినవాడు. ఒక రకంగా ఏమైనా మీనింగ్ వస్తుందంటే మొదటగా పుట్టినవాడు అన్నట్టు వస్తుందన్నమాట. అర్థమైందండి ప్రియులరా? మరి దాన్ని పట్టుకొని చాలామంది అన్యులు మరి మీ యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఆది సంభూతుడని రాయబడి ఉంది, ఆయన ఉద్భవించబడినటువంటి వాడు, సృష్టింపబడినటువంటి వాడు, సృష్టికర్త కాదు అనేటువంటి మాట. ప్రియులరా, దీని యొక్క మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలంటే సృష్టి మొత్తానికి కూడా ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ఈ సర్వ సృష్టి, చెట్లు, చేమలు, పుట్టలు, మనుషులు, వీళ్ళందరికీ కూడా ముందుగా ఉన్నటువంటి వాడు అనేటువంటి అర్థం అన్నమాట. అందుకనే ప్రకటన గ్రంథంలో చెప్పబడతా ఉంది ఆయన గురించి. ఏమని చెప్పబడిందండి? నేనే ఆల్ఫా ఒమేగా, మొదటివాడను అంటే అర్థం ఏంటి? చివరోండి నేనే అంటే ఇక అయిపోయినట్టేనా? ఆయనకు అంతం ఉన్నట్ట దాని అర్థం? అట్లా కాదండి. ఏదైతే సమస్తము కనిపిస్తున్నాయో మనకి, దానికంటే ముందుగా ఉన్నవాడు, దాని తర్వాత కూడా ఉండేటువంటి, అంటే సమస్తము ఆక్రమించబడినటువంటి, ఆవరించబడి ఉన్నటువంటి గొప్ప దేవుడు అన్నమాట. దాని అర్థాన్ని ఆ విధంగా మనం తెలుసుకోవాలి ప్రియులారు. కాబట్టి యేసు ప్రభువారు అదృశ్య దేవుని యొక్క స్వరూపం. రెండవది, సర్వ సృష్టికి కూడా మొదట ఉన్నటువంటి వాడు. మూడో విషయాన్ని కనుక గమనించినట్లయితే ప్రియులరా, చూడండి 16వ వచనం 17వ వచనాన్ని గమనిస్తే, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అంధకారములైన సర్వమును ఆయన యందు. దీని మీనింగ్ కూడా అర్థం చేసుకోవాలి అక్కడ. ఆది ఉన్నవాడు, సృజింపబడినవాడు అని అంటే మొత్తాన్ని సృష్టించినోండి నేనేరా అని చెప్తున్నాడా నెక్స్ట్ వచనంలో? ఏమండి, ఒక్క మాటను పట్టుకొని అన్యులైనటువంటి వాళ్ళకి బైబిల్ చదువుతారు. మామూలుగా బైబిల్ అంతా చదువుతారు, అన్ని గ్రంథాలు చదువుతారు. ఏదో ఒక మధ్యలో ఒక పాయింట్ను పట్టుకొని ఇది అని చూపిస్తారనమాట. దానికి ముందు వెనక ఉన్నటువంటి వాక్యాలు కనెక్షన్ చూసుకోవాలి ప్రియులారా. కాబట్టి దృశ్యమైనవి అదృశ్యమైనవో, మరి కంటికి కనపడినవి బోలెడు ఉన్నాయి కదా పరలోకంలో. అవన్నీ కూడా ఏంటంట? సర్వమును ఆయన యందు సృజింపబడును. అంతేకాకుండా సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు. కాబట్టి సర్వ సృష్టికి కారణభూతుడు ఎవరంట? ఆయన. ప్రియమైనటువంటి వాళ్ళరా, సర్వ సృష్టికి కూడా ఆయన ఆది సంభూతుడు. అంటే అర్థం ఏంటనంటే, ఒక మీనింగ్ కారణభూతుడు ఆయనే. నేనే, నా ద్వారానే సర్వం కలిగినాయి, నా ద్వారా తప్ప ఇంక వేరే ఏ కారణం చేత కలగలేదు. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంట. అంటే ఆయన వల్లే కలిగిన ఈ సమస్తం, కంటికి కనబడేవి, కంటికి కనబడనివి సమస్తం కూడా ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడ్డాయి. కాబట్టి ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. 17వ వచనం, ఆయన అన్నింటికంటే
ఏమ్మా? అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన, ఉన్నవాడు. అందుకనే ఆయనకు ఆది అంతము నేనే అంటున్నాడు ఆయన. ఆయనకంటే ముందు ఇంకెవరు లేరు, ఆయన చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఆయనే సమస్తాన్ని సృజించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడంట. సమస్తానికి ఆధారం ఆయనే. ఏమండి, అర్థమైందండి? సమస్తానికి కూడా ఆధారం ఏంటి? ఫ్యాన్ తిరుగుతాం, దానికి ఆధారం ఏంటి? అదిగో ఆ పైప్ వేసి దానికి అక్కడ నట్టు బిగించారు పైన. ఆ నట్టును తీసేసామనుకోండి, అది ఊడి కింద పడుతుంది. ఆధారం అదే, దాన్ని కనెక్ట్ చేసి ఉంచారు. అర్థమైందమ్మా? నిజంగా ప్రియమైన వాళ్ళరా, సమస్తానికి అంట, సర్వ సృష్టికి, ఆకాశానికి, భూమికి, సూర్య చంద్ర నక్షత్రాదులు, మనుషులు, మరి జంతువులు, సమస్తం, పురుగులు, అన్నింటికీ కూడా ఆధారభూతుడు ఆయనే. హీ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ సోర్స్ ఆయనే. ఆయన లేకపోతే ఏది కలగలేదు. ఆయనను బట్టే సమస్తం కూడా సృజించబడ్డాయి. ఆయనే ముఖ్యమై ఉన్నాడు, ఆధారభూతుడు. నీ జీవితానికి, నీ రక్షణకు, నీ యొక్క బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి, నువ్వు ఉన్న సృష్టికి, సమస్తానికి కూడా ఎవరంటేనా? ఆధారభూతుడు, ఆధారమై ఉన్నటువంటి ఏకైక దేవుడు. తర్వాత విషయం ప్రియులారా, గమనిస్తున్నట్లయితే చూడండి ప్రియులారా, ఇప్పుడు చూద్దాం 13వ వచనం. ఆయన మనలను, ఎంత ఆధారభూతుడైనటువంటి ఆయనంట, మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఏం చేశాడండి? విడుదల చేశాడు. అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో నుంచి. అంధకారం, చుట్టూ అంధకారమే, చీకటే. ఏమి చీకటి అండి అది? ఏమి చీకటమ్మా? పాపం అనే చీకటి. ఆ చీకటిలో నుంచి బయటకు రాలేకపోతున్నాం. యేసయ్య ఏం చేశాడు? సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి ఆయన, మనం పాపంలో, శాపంలో ఉండగా ఆయన దిగి వచ్చాడు. పరలోకపు వెలుగు కిందకి దిగి వచ్చింది. చీకట్లో ఉన్న వాళ్ళు ఏం చేసిందండి? అమ్మా వింటున్నారా? జాయిసి వింటున్నావా? ఇటు చూడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చీకట్లో ఉన్నటువంటి మనల్ని విడుదల గావించింది. విడుదల గావించిన వాడు ఆయనే. ఏమండి? విమోచకుడు ఆయన, విమోచకుడు. నా జీవితం అంధకారంలో ఉంటుండగా నిన్ను బయటికి లాగినటువంటి వారు మనుషులు కాదు, నీకు వాక్యం చెప్పిన వాళ్ళు కాదు నిన్ను బయటకు తీసుకొచ్చింది. నీకు వాక్యాన్ని బోధించే బోధకులు, సేవకులు కాదండి నిన్ను బయటకు తీసుకొని వచ్చింది. అర్థమైందండి? ఆయన చెప్తే పని చేసేవాళ్లే తప్ప నీ జీవితాన్ని రక్షించిన వారు, కాపాడిన వారు, అగ్నిలో నుండి లాగినట్టుగా లాగిన వారు, పాప శాప మరణ బంధకాల్లో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి వారు మరి ఎవరనంటండి? ప్రియులారా, విమోచకుడైనటువంటి యేసయ్య మాత్రమే అనే విషయాన్ని తెలియపరచబడతా ఉంది. అంతేకాకుండా 13వ వచనంలో మరొక విషయం, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. విడుదల గావించిన దేవుడే కాదు, విమోచకుడే కాదు, రిడీమరే కాదు, ఇంగ్లీష్లో చెప్తా ఉంటే ఆయనంట విడుదల గావించి ఏం చేశాడండి? లోక సంబంధమైన, సైతాను సంబంధమైన, రాజ్య సంబంధులుగా ఉన్నటువంటి మనలను తన కుమారుడైనటువంటి యేసయ్య అనగా దేవుని యొక్క రాజ్య సంబంధులుగా చేసేసాడు. వీ హ్యావ్ బికమ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. పీపుల్ ఆఫ్ సాటన్ని, పీపుల్ ఆఫ్ వరల్డ్ని, పీపుల్ ఆఫ్ సిన్ని, ఏమండి, పాపపు బిడ్డలను, లోకపు బిడ్డలను, సైతానుడి యొక్క బిడ్డలను దేవుని యొక్క బిడ్డలుగా చేసినటువంటి వాడు. అందరూ ఒకసారి చేతుల పైకి తల్లు చెప్తాం హల్లెలూయా. ప్రియమైన వాళ్ళు, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. మనలను అంత గొప్పగా మార్చినటువంటి వాడు. విడుదల గావించడమే కాదు, ఏమండి, దాంట్లో నుంచి బయటకు తీసుకురావటమే కాదు కదా. అగ్నిలో ఎవరైనా కాలిపోతున్నారు, గబగబా అగ్నిని తప్పించాం. వాళ్ళు ఆ తర్వాత ఏం చేయాలండి? ఒక దుప్పటో ఏదో వేసి ఒంటి మీద కప్పేసేస్తే తప్ప ఆ మంటలు ఆరిపోవు. మంటలు ఆరిపేసి వదిలేస్తాం మనం. తర్వాత ట్రీట్మెంట్ జరగాలి కదా. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ వ్యక్తి బతుకుతాడో లేదో తెలియదు. ఒళ్ళు పైన కాలితే ఓకే, లోపలంతా కూడా ఏమైనా డ్యామేజ్ అయితే భాగాలు డేంజరే. కానీ యేసు ప్రభు వారు ఏం చేశాడు తెలుసండి? తనొచ్చి బలియాగమై మనల్ని మంటలోంచి బయటకు వేసేసి
తన విలువైన ఊపిరి చేత, తన విలువైన రక్తం చేత మన పాపాలు, ఏ పాపాలైతే ఇక ఎప్పటికీ కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి, దేవుని బిడ్డలు అవ్వడానికి అవకాశం లేదు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతను సంపాదించుకోలేమో, తన విలువైన రక్తంతో మన పాపాలు కడిగేశాడు. ఈరోజున ఎవరైతే యేసయ్యా నా పాపాలు కూడా కడుగు, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా అని ఏ యవనస్తులైనా, ఏ రక్షణ లేని వాళ్ళైనా ప్రార్థన చేసి అడిగితే వారి జీవితాలు కూడా ఆయన ఏం చేస్తాడు బాబు? ఏం చేస్తాడయ్యా? ఆయన రక్షించడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు. నీ ఒళ్ళంతా కాలిపోయిందేమో, నీ మనసంతా, నీ హృదయం అంతా చెడుతో, పాపంతో, పాపపు చూపులతో, పాపపు ఆలోచనతో నింపబడిపోయిందేమో, పాపపు ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నీ యొక్క జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని దేవుని కొరకు జీవించే, దేవుని ఆలోచనలు కలిగినటువంటి, దేవుని రాజ్య సంబంధులుగా ఆయన తయారు చేసినటువంటి ప్రభువుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. మనలను కాపాడటమే కాదు, విడుదల గావించడమే కాదు, తన రాజ్యంలో ఉండే రాజ్య సంబంధులుగా చేశాడు. అందుకనే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలుసు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమై ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. ప్రియమైనటువంటి వాళ్ళు గమనించండి, మరి ఆయన ప్రజలంగా, ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళంగా ప్రభు మనల్ని మలిచాడు, మార్చాడు. అంతేకాదు, మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, 14వ వచనం చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా ఏంటంట విమోచనం అంటే? కేవలం రక్షించడం అనుకుంటున్నారా? పాప క్షమాపణ, పాపాల నుంచి మరి విడుదల, పాపాలని క్షమించే తత్వం. ఆయన పాపాలను క్షమించే విషయంలో కూడా ఎలా ఉందంట? 2 వారాల క్రితం మనం చూసాం యెషయా గ్రంథంలో. ఏం చూసామమ్మా? ఆయన పాపాలను ఎట్లా క్షమిస్తున్నాడు? పాపాలను క్షమించి ఏం చేస్తున్నాడంట? మరెన్నటికీ వాటిని మర్చిపోతాడంటే అర్థం ఏంటి? ఆయనకు మతిమరుపు ఉందని కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటనంటే, మరెన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. మళ్ళా నాకు జ్ఞాపక శక్తి ఉంది, అన్నీ తెలుసు నాకు, కానీ మీ పాపాలను మళ్ళా నేను కన్సిడర్ చేయను. అంతగా పాప క్షమాపణలో నడిపించినటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, తర్వాత ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే చూడండి ఏం చేశాడో. ప్రియులారా, 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుంచి లేచుటలో ఆది సంభూతుడంట. సమస్తానికి ఆది సంభూతుడు, సర్వానికి ఆది సంభూతుడైనటువంటి ప్రభు అయిన యేసయ్య మృతుల్లో నుంచి లేచిన వారిలో ఆది సంభూతుడంట. అంటే సర్వము సృజించిన సృష్టికర్త చనిపోయాడు మన కోసం. చనిపోయిన తర్వాత ఏమయ్యాడంట? మొట్టమొదటగా లేచిన వాడు మృతుల్లో నుంచి యేసు ప్రభువారు మాత్రమే. మొట్టమొదట లేపబడిన వాడు ఈయన అంటే అర్థం ఏంటండి? ఏమి హోపు కలుగుతుంది అక్కడ? ఆది సంభూతుడు ఆయనంట, మృతుల్లో నుంచి లేచిన వారిలో. అంటే అర్థమైందమ్మా? దాని మీన వెనక ఏమర్థం వస్తూ ఉంది? ఏమ్మా? చనిపోయినను అంటే ఏమర్థం వస్తూ ఉంది? ఆయన మొదట లేచా అంట. అంటే అర్థమైంది? మొదట అనే మాట ఉపయోగిస్తున్నారంటే తర్వాత ఏముంది? 2, 3, 4 కూడా ఉన్నట్టేగా. మొదట అనే మాట లేదనుకో, నెక్స్ట్ ఛాన్సే లేదు కాడ. కానీ ఆది సంభూతుడయ్యాడంట మృతుల్లోంచి లేచిన వాళ్ళు. అంటే ఆ తర్వాత మనలను లేపనై ఉన్నాడు. ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట మరి తెలియపరుస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా
క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ. చూడండి 23వ వచనం, ప్రతివాడును తన తన వరుసలో ఏమవుతుందంట, వరస ఉంది, ఒక క్రమం ఉంది. అబ్రహాము కంటే ముందు నువ్వు లేగవు, ఏమండి దావీదు కంటే ముందుగా మనం లేవం. ఒక క్రమం ఉందంట. ఆ క్రమంలో మొట్టమొదటివాడు ఎవరంట? యేసు ప్రభువారు. మృతుల్లో నుంచి లేచిన వాళ్ళలో ఆది సంభూతుడు ఆయన. ఇదిగో నేను లేచాను అన్న చూడండి, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ కూడా లేపబోతున్నా. చచ్చిపోయినా లేస్తారు, చనిపోయినా లేస్తారు, యేసయ్యలాగా మారుతారు, యేసయ్యతో పాటు వెళ్తారు, యేసుతో పాటు సదాకాలం పరలోకంలో ఉంటారని 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో తెలియపరచబడతా ఉంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు మరలా కొలస్సీ పత్రికలోకి వచ్చేద్దాం. కొలస్సీ పత్రికలోనికి వచ్చినప్పుడు చూడండి 18వ వచనం మనం చివరిలో ఉన్నాం. మృతుల్లో నుండి లేచటలో ఆది సంభూతుడు ఆయన. 19వ వచనం, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేశాడు. సంధి చేశాడు. సంధి అంటే ఏమ్మా, సంధి ఎప్పుడు అవసరం ఏమ్మా? సంధి ఎప్పుడు అవసరం అంటున్నా. ఫస్ట్ విషయం చెప్పండి నాకు. ఇద్దరి మధ్య గొడవ ఉన్నప్పుడు కదండి. ఇద్దరికి పడట్లా, అత్తకి అల్లుడికి మామకి, ఏమ్మా భర్తకి. నవ్వుతా ఉంది అప్సరా గారు, ఏంది చెప్పట్లేదు నా గురించి అని. ఏమ్మా భర్తకి భార్యకి భలే ఉంటుంది. ప్రేమ అన్నమాట. అది గొడవ కాదు, ప్రేమ కదా. అన్నకి తమ్ముడికి, అదిగో ఆయన కూడా నవ్వుతున్నాడు, నా గురించి చెప్పలేదు ఏందని. రండమ్మా రండి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు గమనిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క గొడవ ఏదైతే ఉంటుందో ఇద్దరి మధ్య ఒకరికొకరు శత్రువులుగా ఎలా కనిపిస్తున్నారో ఆ శత్రువుల మధ్య అంట ఏందండి, ఏమవసరం? సంధి అవసరం. సంధి అంటే ఏంది బాబు? చదువుకునే వాళ్ళు చెప్పండి మీరు. సంధి అంటే ఏంది అర్థం? విడదీయటమా? సంధి అంటే విడదీయటమా? సంధి అనేది కలిపేదండి. దాంట్లో ప్లస్ గుర్తు వస్తుంది. ప్లస్ అంటే కలపటం కదా. 2 పదాలని కలుపుతారన్నమాట. తర్వాత సంధి విచ్ఛేదం అంటారు కదా. ఒక పదాన్ని 2 భాగాలుగా విడదీస్తారు, దాన్ని ఎట్లా కలిపి మళ్ళీ ఆ పదంగా రాస్తారనమాట. కాబట్టి ప్రియులరా గమనిస్తూ ఉన్నట్లయితే దేవునికి మనకు మధ్య ఏముందమ్మా? బ్రేకేజెస్ ఉన్నాయి. పక్కన మధ్యలో గ్యాప్ వచ్చేసింది. దేవునికి మనకు పడట్లా. ఒక రకంగా ఎలా ఉన్నామంట? రోమాపత్రిక 5వ అధ్యాయంలో శత్రువులుగా ఉన్నామంట మనం. శత్రువు మామూలుగా కాదు, ఏదో భార్యాభర్తలు ఏదో మాట్లాడుకోవట్లేదులే, మొన్న రాత్రి ఏదో మరి అమ్మగారు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, అందుకని ఎడమొహం పెడమొహంగా ఉన్నారు అని అనుకొని రేపో ఎల్లుండో మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటారు వాళ్ళు. అర్థమైందండి? అలాంటిది కాదంటిది. శత్రువులు అంట, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన జీవితాల్ని యేసు ప్రభు వారు ఏం చేశాడు చూడండి ప్రియులరా. 19వ వచనం, ఆయన అనగా యేసు ప్రభు వారు సిలువ రక్తము చేత. ఎవరు సిలువ ఇది? యేసయ్య సిలువ. యేసయ్య సిలువలో ఏం చేశాడమ్మా సుభాషణమ్మ గారు? సిలువలో ప్రాణం పెట్టాడు. మనం ఏం పెట్టాం యేసయ్య కోసం? మనం ఏం పెడుతున్నామయ్యా? టైంకి కూడా రాము మనం దేవుని మందిరానికి. పాటలు పాడుతుంటే చూస్తా నిద్రపోతాం. శుక్రవారం రాత్రి ప్రార్థన అంటే ప్రార్థన చేసేవాళ్ళు 5గురు అయితే 10 మంది నిద్రలే. దేవుడి కోసం ఏంది నువ్వు చేసేది? ఇంకా బాబు ఉదయం వింటున్నావా? కాబట్టి సంధి చేశాడు. సిలువ రక్తాన్ని చిందించాడు. అంటే రక్తమాంసాలలో పాలివాడై వచ్చి మన కోసమై సిలువలో చనిపోయాడండి, ప్రాణం పెట్టాడు. దేవుణ్ణి మనల్ని కలపాలి అని అంటే యేసు ప్రభు వారు పరలోకం నుంచి దిగి రావాల్సి వచ్చింది మనుషుడిగా. మధ్యలోకి ఆయన వెళ్ళాడు, సిలువలో చనిపోయాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మాత్రమే వీళ్ళిద్దరూ కొన్ని వస్తువులు కొన్ని వాటిని బట్టి అతుక్కుంటాయండి. గమ్ముతో కొన్నింటిని అంటించవచ్చు, అన్నం మెతుకులతో కొన్ని అంటించవచ్చు కదా.
వెనకేసేటువంటి ఇవి ఉంటాయా పోస్టర్లు, ఇవి వాటిని ఏనా బాండ్తో అతికించవచ్చు కదా. మరి ఇలా అతికించేటువంటివి కొన్ని ఉంటాయి. కానీ దేవునితో మనుషులను అతికించాలి అంటే, సహవాసంలోకి తేవాలంటే, సంధిలోనికి తేవాలి అంటే ఆయన రక్తం ఆవశ్యకమైందండి. అంటే యేసుప్రభు వారు చనిపోవాల్సి వచ్చింది. ఏం బాబు, యేసుప్రభు వారు ఏం చేశాడు? మీ అమ్మా నాన్నలు మీకు డబ్బులు ఇస్తున్నారేమో, మీ అమ్మా నాన్నలు మీకు తిండి తిప్పలు ఇచ్చి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారేమో అయ్యా బాబు. కానీ యేసుప్రభు వారు ఏం చేశాడు? దేవుడై ఉండి రక్తం కార్చాడు మన కోసం. మనుష్యుడిగా వచ్చి రక్తం కార్చాడు, తగ్గించుకొని వచ్చి రక్తం కార్చాడు. ఆయన సంధి చేత, చూడండి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నాం. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసిన వాడు. 20వ వచనం, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో. ఎంత గొప్ప మనసు అండి దేవుడిది. భూలోకంలో ఉన్నవాళ్లే కాదు, పరలోకంలో ఉన్నవాళ్లే కాదు, అందరినంట తనతో పాటు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? నువ్వు నేనైతే మనకు నచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళతోనే సమాధానం కలిగి ఉండటానికి ఇష్టపడతాం. మిగతా వాళ్ళే ఎప్పటికి క్షమించను పో అని చెప్పేసి చాలామంది భార్యాభర్తలు కూడా ఏం చేస్తారమ్మా, పెళ్ళైన నెలకే, పెళ్ళైన సంవత్సరాలకే, కొంతమంది పెళ్ళైన 20 ఏళ్ళు 30 ఏళ్ళకు కూడా ఏం కావాలని అప్లై చేస్తున్నారు. ఎంత ప్రేమో కదా. అటువంటి పరిస్థితి అయితే దేవుడు మన పరిస్థితులు బాగాకపోయినప్పటికీ కూడా భూలోకంలో ఉన్నవారిని పరలోకంలో ఉన్నవారిని అందరినీ కూడా తనతో పాటు సమాధానపరచుకోవాలనే అభీష్టం కలిగి ఉన్నటువంటి దేవుడు అండి మన దేవుడు. ఎప్పుడు తన దగ్గర హత్తుకొని ఆయనకు ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడైనా 6 రోజులు 10 రోజులు ఎక్కడైనా దూరంగా ఉన్నారనుకో, వాళ్ళు ఎప్పుడెప్పుడు చూద్దాం ఎప్పుడెప్పుడు పిల్లల దగ్గరికి వస్తారు అనుకుంటూ ఉంటారు కదా. మన ప్రభు మనమెంత ఘోర పాపులమైనా కానీ మనల్ని తన రక్తంతో కడిగి హత్తుకొని తన దగ్గరే తన వలే ఉండాలని ఆశపడుతున్నటువంటి గొప్ప దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, 21వ వచనం చూడండి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారున ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును. దేవునికి నిన్ను నన్ను ఎలా ఉండాలని ఎలా ఉంచాలని ఆశ ఉందో తెలుసమ్మా ప్రియులారా. పరలోకంలో దేవుని ఎదుట ఎలా ఉండాలంట చూడండి, అక్కడ రాయబడి ఉంది 22వ వచనంలో, పరిశుద్ధులుగా తన సన్నిధిలో. మనందరం అమెరికాలో నిలబడి ఫోటోలు తీసుకోవాలనుకుంటున్నాం ఏమండి, యూరోప్కి వెళ్ళాలని ఆశపడుతున్నామేమో, లేదా భూమి దిగంతాలు మొత్తం చుట్టూ తిరిగొద్దాం అనుకుంటున్నామేమో. మంచిదే ఆశ. కానీ ప్రభు యొక్క గొప్ప ఆశ ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఎక్కడ నిలబెట్టాలనంట? తన సన్నిధిని. తన దేవదూతలు అందరుండేటువంటి సన్నిధి, పరిశుద్ధమైన సన్నిధి, పరలోకపు సన్నిధి, తరగనటువంటి సన్నిధి, మహిమ కలిగినటువంటి తన సన్నిధి, సాక్షాత్తు తనుండేటువంటి ప్లేస్లో తన ఎదుట తన సన్నిధిలో ఎట్లా నిలబెట్టాలనంట? పరిశుద్ధులుగా. తను ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో అలాగా, తను ఎలా నిర్దోషై ఉన్నాడో అలాగా, తను ఎలా నిరపరాధై ఉన్నాడో అలాగా నిలవబెట్టడానికి యేసుగా ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. ఉదయకాల సమయంలో ప్రియులారా, మరి ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. నిజంగా మన ప్రభు ఎంత గొప్ప దేవుడో మనం చూసాం. మొదటిగా మనం చూసాం ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఆయన సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడు, సమస్తానికి కూడా ఆధారభూతుడు. అంతేకాకుండా మరి తన సిలువ రక్తం చేత మనలను అంధకారంలో నుంచి విడుదల గావించి తండ్రితో సంధి చేసినటువంటి వాడు, కలిపినటువంటి వాడు. మరి యేసయ్య యొక్క రాజ్యానికి వారసులుగా మనలను చేసినటువంటి వాడు, రాజ్య నివాసులుగా చేసినటువంటి వాడు, తండ్రితో సమాధానపరిచినటువంటి వాడు, తండ్రి సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా మరి
నిలువబెట్టుటకు సిద్ధం చేస్తున్నటువంటి వాడు. అర్థమైందండి? ఎవరినైనా మనం క్షమించినప్పుడు వాళ్ళ గురించి చాలా చోట్ల చెప్పుకుంటూ ఉంటాం. ఆహా, ఆ వ్యక్తి భలే దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడిని నేనే తీసుకొచ్చా, వాడు జైల్లో ఉంటే నేనే వెళ్ళి డబ్బులు ఇచ్చి బయటికి తీసుకుని వచ్చా అని మనం వాళ్ళవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎలా నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు తెలుసా? ఆయన చూసే చూపులు ఎలా ఉందంటే పరిశుద్ధులుగా ఉండాలా, నేను ఎలా ఉన్నాను అలాగే. మీ అపరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడట్లా, పరిశుద్ధులుగానే చూడాలి. రెండోది ఏంటంటే నిర్దోషులుగా, నిరపరాధులుగా. ఎంత గొప్ప దేవుడు అండి! అంటే మనలో పాపము లేనటువంటి, దోషము లేనటువంటి వాళ్ళంగా ఒక బ్రాండ్ న్యూ లైఫ్లోనికి మార్చేసి ఇక ఎక్కడా కూడా పాపానికి, శాపానికి, దోషానికి, అపరాధానికి తావు లేని విధంగా మార్చేసినటువంటి అనుభవంలో చూడాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడతా ఉంది, కాగా ఎవడైనను ఏంటంట, క్రీస్తు నందున్న ఎడల వాడు, క్రీస్తులో నువ్వు ఉంటే చాలు, పాతవన్నీ గతించిపోయి ఇక పాత ఎక్కడ కనిపించమంట. నువ్వు ఎక్కడ, అరే అంతకుముందు ఎక్కడో మరి చేతులతో పాపం చేశాడే, మనసుతో పాపం చేశాడు, కళ్ళు బాగాలేదే, ఏమండి తల్లిని, చెల్లిని, అక్కని, తమ్ముడని ఎవరని భేదం లేదు, చెడ్డ చూపులు ఉన్నాయే, చెడ్డ నోరుందే, ఏది చూద్దాం అని అటు ఇటు కదా, ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు మనం అన్నీ గమనిస్తాం. ఏమండి, ఏదన్నా లోపం ఉందా, ఏదైనా ఇది ఉందా, ఏదైనా పుచ్చిపోయిందా? వీళ్ళ మన జీవితాల్ని యేసయ్య యొక్క రక్తంలో కడుగుబడి బాప్తిస్మ అనుభవం తర్వాత, సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడ పరిశీలన చేసినా ఎవడికి దొరకదు. ఈవెన్ ఇంకెవరికి దొరకదండి? ఏ ఒక్కళ్ళు పరిశీలన చేసినా చెడు, దాగు, మచ్చ దొరకవు. ఇంకెవరు పరిశీలన చేసినా దొరకదు. ఏమా, సాక్షాత్తు దేవుడు చూసినా కానీ కనిపించనంత పరిశుద్ధతలో నిన్ను నన్ను తనలాగా నిలువ పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఇంత గొప్ప దేవుడు అయినటువంటి మన ప్రభు అయిన యేసయ్యను బట్టి మనం ఏం చేద్దాం ప్రియులరా? ఆయన్ని స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండగలమా? తల్ల వంచుదాం, మోకరిస్తాం. ఒక్క నిమిషం బాబు మాట్లాడద్దు. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, విన్న వాక్యాన్ని తలపోసుకుంటూ ప్రభువుని మనం ఆరాధన చేస్తాం. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ మీరు చదివి వినిపించొద్దు.